టీజర్ లాంచ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ చాలా పలకరింపులు అన్నీ జరుగుతున్నాయి. ఆత్మీయ ఆలింగనాలు. రాజ్ తరుణ్ గారు హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ. మీరు సెటిల్ అయిపోతే మొదలెడదామని ఇందాక నుంచి చూస్తున్నా యాక్చువల్లీ. రాశి మీకు మాత్రమే ఫస్ట్ చైర్ ఉన్నట్టుంది కదా! స్పెషల్ క్వీన్స్‌కి స్పెషల్ రో. యాహ్! సో రాశి అండ్ రాజ్ తరుణ్ గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ పాంచ్ మినార్‌ని ప్రేక్షకులకి కనెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి 4 మినార్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నారు. మారుతి గారు, ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు అండ్ ధీరజ్ మొగిలినేని గారు. మీ అందరికీ పేరు పేరున స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు ఈ టీజర్ని లాంచ్ చేయడానికి విచ్చేసిన మా స్పెషల్ గెస్ట్లతో పాటు మూవీ టీమ్ కూడా మన ముందుకు వచ్చారు. సో పాంచ్ మినార్ అసలు ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాన్రాలో మనల్ని పలకరించబోతోంది, అలరించబోతోంది అన్న విశేషాలన్నీ కూడా ఇవాళ టీజర్ ద్వారా మనకు తెలిసిపోతాయి. కానీ టీజర్ కంటే ముందు రిలీజ్ అయిన ఒక పాట ఉంది చూశారు, అసలు ఎంత బాగా కనెక్ట్ అయ్యింది అంటే ఈ బ్యానర్ నేమ్ కనెక్ట్ మూవీస్ లాగానే పాట అలా రిలీజ్ అవ్వగానే మనం వినగానే కనెక్ట్ అయిపోయేలా చేశారు అని అంటే అది డెఫినెట్గా అనంత్ శ్రీరామ్ గారికి ఆ క్రెడిట్ వెళ్ళిపోవాల్సిందే. అనంత్ శ్రీరామ్ గారు అసలు ఎందుకు ఆయన అంత స్పెషల్ అన్నది మళ్ళీ ఏదైతే ఆ పదాన్ని యూజ్ చేశారో ఏం బ్రతుకురా నాది అని ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేస్తే రోజుకి ఒక్కసారైనా అనుకునే ఒక వాడుకలో ఉన్నటువంటి పదాన్ని కూడా ఇలా పాటలో పెట్టచ్చా, ఇలాంటి ఒక ప్రయోగం కూడా చేయొచ్చా అన్న రేంజ్లో ఆ పాటని మాకు కనెక్ట్ చేసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి, అఫ్ కోర్స్ ద మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాలో ఈ జాన్రాకి తగ్గట్టుగా ఇలా మనల్ని మరింతగా బోల్డ్ అని పాటలు త్వరలో కూడా అలరించబోతున్నాయని అర్థమవుతుంది. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినటువంటి ఆ పాట సూపర్బ్గా ఆడియన్స్లోకి వెళ్ళింది అండ్ మరిన్ని పాటల కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాము. సో ఎస్, మరి పాంచ్ మినార్ అసలు నాకు తెలిసి టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చాలామందికి మినార్ అనగానే చార్మినార్, కుతుబ్ మినార్లే గుర్తొస్తాయి. కానీ ఈ పాంచ్ మినార్ ఇంకొక మినార్ ఏంటి, ఎందుకు ఎక్స్ట్రా యాడ్ అయ్యింది అన్నది తెలుసుకోవాలన్నమాట. సో దానికోసం ఈరోజు మనం టీజర్ చూస్తే మనకి ఏమైనా కొంచెం కొంచెం అర్థమవుతుందేమో, ట్రై చేద్దాం. ఓకే, సో బట్ రాజ్ తరుణ్ గారు వి ఆల్ నో ఆయన ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ని 100% ఆడియన్స్కి ఇవ్వడానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటారు, ఎంత మంచి కాన్సెప్ట్స్ని, ప్రాజెక్ట్స్ని మన ముందుకు ఇస్తూ ఉంటారో తెలుసు. అండ్ రాజ్ తరుణ్ గారు ఎప్పుడు ఒక ఎనర్జెటిక్ కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ జానర్లో వచ్చినా మమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. ఐఎమ్ షూర్ పాంచ్ మినార్ కూడా వన్ ఆఫ్ దోస్ సక్సెస్ఫుల్ మూవీస్ ఇన్ యువర్ కెరియర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా మనం టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాతే మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోగలుగుతాం కాబట్టి ఒక్క మైక్ నాకు ఇక్కడ తీసుకొస్తే మారుతి గారి చేతికి ఇవ్వండి ప్లీజ్. ఎస్, మా డైరెక్టర్ సాబ్ చేతుల మీదుగా మా పాంచ్ మినార్ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మారుతి గారు. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరి చేతుల మీదుగా పాంచ్ మినార్ లాంచ్ టీజర్. అంతే సార్, అంతే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఎస్, లైట్స్ ఆఫ్ చేసి పాంచ్ మినార్ టీజర్ ప్లే చేయండి ప్లీజ్. నాటకాలు ఆడుతున్నావా? బ్యాగ్ ఎక్కడ? ప్రపంచంలో అన్నిటికంటే సులభమైన పని ఏంటి తెలుసా? డబ్బు సంపాదించడం. మనం సాధారణంగా డబ్బులు ఎలా లెక్క పెడతామంటే ఇలా 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 లెక్క పెట్టడం వల్ల ఇలా 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 బయటకు వెళ్ళిపోతాయి. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు కానీ కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసి ఉండాలి కదా. ఇంత లైట్ గా వచ్చా? నీకేమైనా చెవుడా? అవును సార్, నాకు కొంచెం గట్టిగా మాట్లాడదాకా వినపడదు. మరి ఇప్పుడు నేను మాట్లాడింది ఎట్లా వినపడింది? అట్లా వినపడింది సార్. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పు అన్నారు సార్. ఏందన్నా, నీకు కూడా లవ్ ఉండేదా? ఉండేదిరా, బ్రేకప్ చెప్పేసిందిరా. సిన్సియర్గా లవ్ చేసేటోని ఎవరు పట్టించుకోరు. చూస్తుంటే ఇదేదో పెద్ద స్కామ్ లా కనిపిస్తుంది. టెంప్ట్ అయ్యావంటే అర్థం చేసుకుంటా. నా బాబలా నీకు ముందే చెప్పాను కదా, నీ పెద్ద రోడ్డు నాకు వచ్చేది.
ఆలోచించరు. కొంచెం భయపడగా ఉంది సార్. దూరంగా చూస్తే ఆకాశం భూమి కలిసినట్టే ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ కలవు. ఈ ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చెప్పే కదా నన్ను మోసం చేసింది. ఏరా, నాటకాలు ఆడుతున్నావా? బ్యాగ్ ఎక్కడా? ప్రపంచంలో అన్నిటికంటే సులభమైన పని ఏంటి తెలుసా? డబ్బు సంపాదించడం. మనం సాధారణంగా డబ్బులు ఎలా లెక్క పెడతామంటే ఇలా 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 లెక్క పెట్టడం వల్ల ఇలా 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 బయటికి వెళ్ళిపోతాయి. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు కానీ కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసి ఉండాలి కదా. ఏం పెద్ద పొడిచే పడిందని ఇంత లేట్ వచ్చా? నీకేమైనా చెవుడా? అవును సార్, నాకు కొంచెం గట్టిగా మాట్లాడదాకా వినపడదు. మరి ఇప్పుడు నేను మాట్లాడింది ఎట్లా వినపడింది? డబ్బు సార్. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పు అన్నారు సార్. ఏందమ్మా నీకు కూడా లవ్ ఉండేదా? ఉండేదిరా, బ్రేకప్ చెప్పేసిందిరా. సిన్సియర్గా లవ్ చేసేటోని ఎవరు పట్టించుకో. చూస్తుంటే ఇదేదో పెద్ద స్కామ్ లా కనిపిస్తుంది. టెంప్ట్ అయ్యావంటే అర్థం చేసుకుంటా. నేను వల్ల నీకు ముందే చెప్పాను కదా, మీ పెద్ద రౌడీ నా కొడుకు 10 రూపాయల కోసం మటర్ చేయడం కూడా ఆలోచించరు. కొంచెం భయపడగా ఉంది సార్. దూరంగా చూస్తే ఆకాశం భూమి కలిసినట్టే ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ కలవు. ఈ ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చెప్పే కదా నన్ను మోసం చేసింది. నమస్కారం సార్. గుడ్లను నానబెట్టుకుని అబ్బే అదేం కాదు. ఓకే. సో యెస్. టీజర్ అయితే చాలా 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 ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. చాలా హిలేరియస్‌గా అనిపిస్తోంది. త్రూ ఔట్‌గా మనల్ని సినిమాలో, థియేటర్‌లో ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే గ్యారంటీ అని అర్థమైపోతోంది టీజర్ చూస్తూ ఉంటే. సో రాజ్ తరుణ్ గారు, ఈ మీటర్‌లో మిమ్మల్ని చూస్తే ఎప్పుడు ఫుల్ ఖుషీగానే ఉంటదండి. దిస్ కామెడీ మీటర్ విత్ కాన్సెప్ట్ అనేది సూపర్బ్ సక్సెస్‌ఫుల్ బ్లెండ్ ఆఫ్ సినిమా అని చెప్పాలి. మేమైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అండ్ రాజ్ తరుణ్ గారికి ఈ సినిమాలో మంచి బూస్ట్‌ని, మంచి సపోర్ట్‌ని ఇవ్వడానికి నాకు తెలిసి చాలామంది వండర్ఫుల్ యాక్టర్స్, మనందరికీ బాగా ఇష్టమైన యాక్టర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ బ్రహ్మాజీ గారు, ఇంకా ఆ కామెడీ టైమింగ్, ఆ కాంబినేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ అజయ్ ఘోష్ గారు, ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్లో, క్యారెక్టర్స్లో ఆయన ఎంత ఎంటర్టైన్ చేస్తారో మనందరికీ తెలుసు. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలాగా మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్స్తో పాటు వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. సో పాంచ్ మినార్ అంటే ఏంటి అన్నది మాత్రం టీజర్లో ఇంకా సస్పెన్స్గానే ఉంది అనిపిస్తోంది. సో దాని గురించి మనం టీమ్ని స్టేజ్ పైకి వచ్చాక అడిగి తెలుసుకుందాం అసలు వాట్ ఈజ్ పాంచ్ మినార్ అని చెప్పి. బట్ ఎస్, చూసాము, బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి. గోవిందరాజు గారు, కనెక్ట్ మూవీస్, మాధవి గారు, ఎంఎస్ఎం రెడ్డి గారు, మీ అందరికీ కూడా అన్నన్ని డబ్బులు రిలీజ్ తర్వాత రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మీ బ్యాగులు కూడా నిండాలి అని కోరుకుంటూ ఉన్నాము. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గోవిందరాజు గారు. అండ్ అఫ్ కోర్స్ రామ్ కడ్ములా గారు,
హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అసలు ఇలాంటి ఒక మీటర్లో ఇంత వండర్ఫుల్ కామెడీని, ఇంతమంది యాక్టర్స్ క్యారెక్టర్స్ని పండించడం అంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి జాన్రాలో మనకి ఇక్కడ ట్రైల్ బ్లేజర్సే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే మారుతి గారు క్రియేట్ చేసినన్ని ట్రెండ్స్ మనం ఎన్ని సినిమాలు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది మేకర్స్ ఫాలో అవుతున్నారో మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. సో ట్రెండ్ సెట్టర్ ఆల్వేస్ మారుతి గారు. ఆయన చేతుల మీదుగా ఇది లాంచ్ అవ్వడం ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తోంది. అండ్ అఫ్ కోర్స్ అదే బాటలో మా ఎవర్ సెన్సేషనల్ ఎస్కేఎన్ గారు, మా బేబీ బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ సాయి రాజేష్ గారు. సో ఇలాంటి వండర్ఫుల్ పీపుల్ ద్వారా ఇవాళ ఈ టీజర్ లాంచ్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా శేఖర్ చంద్ర గారు ఎస్పెషల్లీ ఇలాంటి జానరస్కి వచ్చినప్పుడు ఆయన ఆ ఫన్ని అద్భుతంగా ఆయన మ్యూజిక్ ద్వారా కూడా ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఆయన పాటల ద్వారా ప్రేక్షకుల దగ్గర తీసుకువెళ్తూ ఉంటారు. సో శేఖర్ చంద్ర గారి మ్యూజిక్తో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము అండ్ వారి మాటల్లో సినిమా గురించి తెలుసుకుందాము. సో ఐ థింక్ ముందుగా మాధవి గారు వాళ్ళు రాలేకపోయినట్టున్నారు. సో ఎంఎస్ఎం రెడ్డి గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. కనెక్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఎంఎస్ఎం రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే చిత్ర సమర్పకులు గోవిందరాజు గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు ఇప్పుడు అర్థమైనట్టుంది కదండి సభ ఎలా నిండింది ఇవాళ అనేది. గోవిందరాజు గారు, హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ రామ్ కడుముల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇంత క్రేజీ అండ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ని మనకు అందిస్తున్న డైరెక్టర్ రామ్ కడుముల గారు, వెల్కమ్. అండ్ డిఓపి ఆదిత్య జవ్వాడి గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య గారు. అండ్ అలాగే లిరిసిస్ట్ శ్రీహర్ష గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన లిరిక్స్ అందించిన పాటని మనం త్వరలో వినబోతూ ఉన్నాము. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ అనంత్ శ్రీరామ్ గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మనందరి నాలుక పైన గుండెల్లోనూ ఎప్పటికీ నిలిచిపోయే ఎన్నో పదాలని పాటల రూపంలో అందించినటువంటి లిరిసిస్ట్ ఈ సినిమాలో కూడా ఇంకో 2 పాటలు కూడా ఆయన నుంచి మనకి రాబోతున్నాయని తెలుస్తోంది. సో వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ వి ఆల్సో హ్యావ్ కేటీఎన్ గారిని వేదిక పైన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేటీఎన్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కేటీఎన్ గారు రండి, ఫోటోకే మైక్ ఇవ్వను రండి. ఓకే. అండ్ ఎస్, ఆలస్యం చేయకుండా మా అజయ్ ఘోష్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. అదే వండర్ఫుల్ అండ్ వర్సటైల్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, ఏ పాత్ర ఇచ్చినా బ్రహ్మాండంగా చేసి మనందరినీ బ్రహ్మాండంగా నవ్వించే మన బ్రహ్మాజీ గారికి ఇప్పుడు స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. బ్రహ్మాజీ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాధవ్ గారు వచ్చుంటే ప్లీజ్. ఎస్, వెల్కమ్ ఆన్ స్టేజ్. వెల్కమ్ నిరంజన్ గారు. అండ్ విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ ఇక్కడే, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. బార్బారిక్ అండ్ బ్యూటీ లాంటి చిత్రాలతో మనల్ని పలకరించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మాధవ్ గారు, నిరంజన్ గారు మీరు వస్తేనే ఇక్కడ ఉంటానంటున్నారు. వెల్కమ్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ రాశి సింగ్కి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. సో వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అండ్ వండర్ఫుల్ రోల్స్ తోటి రాశి సింగ్ చాలా చాలా అద్భుతమైన సినిమాలతో మన ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇంకొక వండర్ఫుల్ రోల్లో మనం తనని చూడబోతున్నాము పాంచ్ మినార్లో. సో వెల్కమ్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మనందరి సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వండర్ఫుల్ పర్సన్ రాజ్ తరుణ్ గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ రాజ్ తరుణ్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ధీరజ్ మొగిల్నేని గారు,
ఇవాళ ఇక్కడ పాంచ్ మినార్ టీమ్ని విష్ చేయడానికి వచ్చినటువంటి ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారికి, అంటే అందరినీ పిలుస్తాను సార్, అందరినీ పిలుస్తారండి. ఓకే, అండ్ ఇక ఆలస్యం చేయకుండా బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ని తెలుగు ప్రేక్షకులకి ఇచ్చి ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకోబోతున్న డైరెక్టర్ సాయి రాజేష్ గారికి హార్టీ వెల్కమ్. ఓకే, నేను చెప్తా 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 లేదు లేదు, ఒక్క నిమిషం. సార్ సార్ చెప్పండి, మీరు వెళ్ళండి సార్, మార్చిగా సార్ మార్చి మళ్ళీ మీరు కిందకి వెళ్ళి మేము ఇంట్రడక్షన్ ఇవ్వలేదు సార్. రండి సార్, మీరు ఇంకా పైకి వెళ్ళాలండి. సరే, ఇలా యాంకర్ని కూడా డామినేట్ చేసేస్తే ఎలాగా? మిమ్మల్ని ఆ డ్రెస్ చేసా కూడా ఉన్న డామినేట్ చేయగలరా చెప్పండి. నేను ఇంకేం మాట్లాడలేను సార్, జేబులో చేతి పెట్టుకోలేను కానీ యా. సో ఎస్, ఒక్కసారి ఫోటో ఆప్ ఫర్ ద మీడియా. మీసాల్ లక్ష్మణ్ గారు ఇక్కడే ఉన్నారని తెలిసింది, వారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. యాక్టర్ అండ్ రైటర్ సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ డార్లింగ్ స్వామి గారిని ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. కృష్ణ చైతన్య గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. యాక్టర్ సురేష్ కొండేటి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సురేష్ కొండేటి గారు డబ్బులు లెక్క పెట్టడం ఎలా అనే కోర్స్ నేర్పించబోతున్నారు. యా, ఒక్క గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. ఒక్కసారి ఈరోజు టీజర్ లాంచ్కి విచ్చేసిన చార్మినార్ ముందుకు రావాలి. మా చార్మినార్ మారుతి గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, సాయి రాజేష్ గారు ఒక్కసారి. యా, అండ్ అఫ్ కోర్స్ రాజ్ తరుణ్ గారు, రాశి టు ప్లీజ్ జాయిన్ దిస్ పిక్చర్. రండి, మీరు మాకు పిక్ కావాలి. అండ్ సార్ గోవిందరాజు గారు, రామ్ గారు, గోవిందరాజు గారు, కృష్ణతేజ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణతేజ గారు ప్లీజ్. ఒక్కసారి ఇదే పిక్లో బ్రహ్మాజీ గారిని, అజయ్ ఘోష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. లేదు, అటు అటు వచ్చేసేయండి సార్, మీ వాళ్ళ ఫ్రేమ్లో పట్టేస్తారు సార్, రండి. యా,
ఓకే. థ్యాంక్ యూ. ఛానల్ కెమెరాస్ ఓకేనా? ఆ! లేదు కదా! యాహ్! ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం కూడా అందరూ అలాగే నిలబడాలి ప్లీజ్. ద బిగ్ గ్రూప్. అందరూ కలిసి ప్లీజ్. ఛానల్ కెమెరాస్ కోసం. ఓకే. ఇవాళ వినాల్సిన మాటలు చాలా ఉన్నాయి. అర్థమవుతుంది. సో, ఎటు నుంచి మొదలు పెడదామని వెతుకుతున్నా. ఓకే కదా! మీరు డన్ చెప్పేస్తే నేను స్పీచ్‌కెళ్ళిపోతా. ఓకే. మీసాల లక్ష్మణ్ గారు ఆ కార్నర్ నుంచి వద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ రారా. ఆయన మాటలతోనే స్టార్ట్ చేద్దాం. పాంచ్ మినార్ అందరికీ స్వాగతం. అవిఘ్నమస్తు. పెద్దలందరూ చాలామంది మాట్లాడనుకున్నారు కనుక కాలక్షేపానికి ఇది సమయం కాదు. తరొక మాట మాట్లాడి మాకు వారు మాట్లాడితే ఉత్తేజం ఇస్తే 2 సినిమాలు పడతాయి, వేషాలు చేస్తాం, జనంలోకి వెళ్తామని కోరికలతో ఉంటుంది కనుక పెద్దలు మాటలే మాకు ఆశీర్వాదం. ముందుగా వారి చేతికి మైకింగ్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరంజన్ గారు ఒక్కసారి రండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పాంచ్ మినార్ ట్రైలర్ లాంచ్ చేసిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ వేదిక నలించిన పెద్దలందరికీ. ఈ మూవీలో ఒక సాంగ్ లాంచ్ అయింది, చాలా సూపర్గా ఉంది. మిగతా సాంగ్స్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. మూవీ కూడా రిలీజ్ అవ్వడానికి ముందుకెళ్తున్నారు. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ టు మారుతి గారు అండ్ ఎస్కేన్ గారు అండ్ సాయి రాజేష్ గారు, మిగతా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్ సురేష్ కొండేటి గారు రండి. అందరికీ నమస్కారం. ఆయన వెళ్ళిపోయాడు మూర్తి గారు. చెప్పనా? వద్దురే. ఇప్పుడు గోవిందరాజు గారు ఎప్పటి నుంచో నాకు మంచి మిత్రుడు ఆయన. సో ఆయన కోరిక మేరకు ఈ సినిమాలో చిన్న క్యామియో రోల్ చేయడం జరిగింది. సో ఈ సినిమా మన టీజర్ చూసాము, ఎంత అద్భుతంగా ఉందో. దీనికి కరెక్ట్ రెలవెంట్ ఎవరైతే ఉంటారో ఆయనే మా మిత్రుడు మారుతి గారు. ఆయన లాంచ్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మంచి ఇది. ఆయన జానర్ ఏ సినిమాలు అయితే వచ్చినాయో అందరూ ఆదరించారు. ఆ జానర్ చెందిన సినిమా ఈ సినిమా. ఇంకా రాజ్ తరుణ్ యాక్టింగ్ గురించి చెప్పక్కలేదు. రీఫ్రెష్ వచ్చినట్టున్న రాజ్ తరుణ్ బాగా. సో స్టేజ్ మీద ఎస్కే ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడలేం. ఏం మాట్లాడినా ఆయన స్పీచ్ కోసం యాక్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే రాశి కన్నా ఎప్పటి నుంచో మాకు బాగా తెలుసు. రాశి సింగ్ ఎప్పటి నుంచో తెలుసు. సో తను కూడా చాలాసార్లు నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ తను కూడా. సో ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యామియో చేయడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ గారికి రామ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ తేజ్ గారు ప్లీజ్. పర్లేదు, పెద్దవాళ్ళు వాళ్ళు మాట టైం వేస్ట్ చేయదు ప్లీజ్. వావ్, చాలా టైం వాల్యూ తెలుసుకుని వచ్చారు. యా, శ్రీహర్ష గారు ఇప్పుడు మాట్లాడతారు. సిస్టర్ పర్లేదండి. ఇప్పుడు ఒకళ్ళు వద్దన్నారు కదా అని ఎవరు మాట్లాడకపోతే ఎలాగా? అందరూ మాట్లాడాలి. రండి, పర్లేదు. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను ఒక పాట రాశాను అండి. షూర్లీ మంచి పాట అవుతుంది. అది త్వరలో రిలీజ్ అవుతుందండి. అండ్ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంది. కొంత స్క్రిప్ట్ దానిలో కొంచెం నేను వర్క్ చేయడం జరిగిందండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు అవర్ పాంచ్ మినార్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రైటర్ సుధాకర్ గారు మాట్లాడతారు. రండి సుధాకర్ గారు. అందరినీ నేను బతిమలాడాల్సి వస్తుంది, వాళ్ళు రావాలి. పర్లేదు, పెద్దలు ఉన్నారు, బట్ స్టిల్. అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మా టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి చాలా థ్యాంక్స్. అంటే మైక్ పట్టుకుంటే అర్థమవుతుంది, మాటలు రాసినంత ఈజీ కాదు మాట్లాడటం అని. అందుకే ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇప్పుడు ఇక మన ప్రొఫెషనల్ స్పీకర్, ప్రొఫెషనల్ డాన్సర్ అండ్ ప్రొఫెషనల్ రైటర్. ఇందాక నుంచి వ్యాఖ్యాత గారు పదానికి ఒక గ్యాప్ ఇస్తున్నారు. ఆయన అందరి నాలుకల మీద అంటారు. ఏంటి అలాగా? చెప్పండి సార్. ఆయన ప్రొఫెషనల్ అంటారు. ఏంటో అర్థం కావట్లేదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీకోసం. ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ కాదు కాబట్టి కేవలం టీజర్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇది పాంచ్ మినార్కి లాంచ్ మినార్ లాంటి వేడుక ఇది. ఈ మంచి కార్యక్రమానికి ఈ చిన్న సినిమాని ప్రోత్సహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. కష్టాల్ని కామిక్గా చెప్పిన ఏ కథ కూడా నిరుత్సాహపరచదు అని పాంచ్ మినార్ నిరూపించబోతుంది. ఇప్పటికే ఒక అందమైన పాట ఏం బతుకురా నాది అన్న పాట ప్రజల్లోకి వెళ్ళి అందరినీ నవ్వుకునేలాగా నా పరిస్థితి కూడా ఇదే కదా అనిపించేలాగా చేసింది. అందుకు చాలా సంతోషం. అయితే ఈ పాట గురించి నేను ఒక గంభీరమైన విషయం చెప్పాలనుకున్నాను. చాలామంది రాజ్ తరుణ్ గారు ఇందులో నటిస్తున్నారు కాబట్టి ఇది ఆయన చూసే రాశాను అని చాలామంది చాలామంది అంటున్నారండి. ఆయన చూసే రాశాను, సగం పాట అంతా ఆయన పరిస్థితినే రాశానని అందరూ అనుకుంటున్నారండి. అది తప్పండి. పూర్తి పాట ఆయన చూసే రాశాను. కాబట్టి ఈ పాటలో రాజ్ తరుణ్ గారిలో ఆ పాటని చూసుకుని ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాణ విలువలు కూడా చాలా గొప్పగా ఉన్న సినిమా అండి ఇది. నిర్మాతలు కూడా చాలా తెలివైన వారు. నిజానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం అనేది కష్టం అని చెప్పానండి గోవిందరాజు గారికి. ఎందుకంటే సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు నన్ను అపహరించారు. అక్కడ వికారాబాద్ దగ్గర ఒక రిసార్ట్లో బంధించి మరీ పాటలు రాయిస్తున్నారండి. రాలేను, 13 దాకా వారిది అంటే, అయితే వారినే తీసుకొచ్చేస్తాను, ఎందుకు రారో చూస్తానని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. అందుకు నేను రావాల్సి వచ్చింది. ఇలా చాలా తెలివిగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఇచ్చేలాగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. మీరు కడుపుబ్బ నవ్వుతూనే అప్పుడప్పుడు కంట చెమ్మ పెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, ఆ పాట రిలీజ్ అయ్యాక మీరు అన్నట్టు ఇదే పరిచయ వేదిక కాబట్టి, లాంచ్ మినార్ కాబట్టి ఒక్కసారి మీ గొంతులోంచి ఆ పాట వింటేనే బాగుంటుందండి. నా బతుకాల లేదు కానండి, పాడతాను. బట్ స్టిల్ యా. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కడికెళదామనుకుంటే నన్నెక్కడ పడేసినాది. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కుతూ పోదామనుకుంటే నన్నిక్కడ దిగేసినాది. ఇంట్లో చెప్పాలొక సోది, గర్ల్ ఫ్రెండ్తో ఇంకొక సోది, బయటపడే దారేది, నా ఫేటెట్టా మారేది. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కడికెళదామనుకుంటే ఇంకెక్కడ పడేసినాది. మూర్తి గారు కనపట్టలేదండి. ఏం బతుకురా నాది అని బాధపడుతున్న అనంత శ్రీరామ్ అని ఏదో తమ్మునేలు రావాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ఎం రెడ్డి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చేసినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదములు. మా పాంచ్ మినార్లో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కు, నటీనటులకు అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. మీకు అసలు ఎంత మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది వెనకాల నుంచి గోవిందరాజు గారు. సార్, గోవిందరాజు గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. జస్ట్ లేదు అందరూ మీకోసం ఎంత ప్రేమగా వచ్చారు. మీరు ఒక్క మాటైనా మాట్లాడకపోతే ఎలా? రండి. అందరికీ నమస్తే అండి. నా మూవీ ఫ్యామిలీ మెంబర్స్ మారుతి గారు, ఎస్కేఎన్, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, వీళ్ళందరూ ఈ టీజర్ ఈవెంట్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అవట్లేదా సార్? అలాగే సినిమాలో యాక్ట్ చేసిన
మా రాజ్ తరుణ్ గారికి, హీరో గారికి, రాశి సింగ్ గారికి, అజయ్ ఘోష్ గారికి, బ్రహ్మాజీ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే ఈ సినిమాకి పెద్ద పెద్ద టెక్నీషియన్ అందరూ వర్క్ చేశారు. శేఖర్ చంద్ర గారు, ప్రవీణ్ పొడి గారు, వాళ్ళందరూ రాలేకపోయారు ఈరోజు. కానీ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్తో అందరికీ కడుపుబ్బా నవ్వించేలాగా ప్రయత్నం చేశాం. సో అందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్ రామ్ కడుములా గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇంత ఎండలో వచ్చి, అది సండే పూట వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. పాంచ్ మినార్ అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అండి. సినిమా చూడడానికి ఇంతకన్నా బెటర్ రీజన్సే ఉన్నాయి. ఏంటంటే 2.5 గంటల సేపు మీరు థియేటర్లో కూర్చొని ఫస్ట్ సీన్ నుండి చివరి సీన్ వరకు హ్యాపీగా నవ్వుకుంటూ మీ ఫేస్లో స్మైల్ అనేది అలా ఉంటుందండి చివరిదాకా. సో మీ కష్టాలన్నీ ఒక 2.5 గంటల సేపు మర్చిపోయి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే సారీ, మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. చాలా మంచి క్యాస్టింగ్ ఉంది. బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అజయ్ ఘోష్ గారు అండ్ కోర్స్ రాజ్ తరుణ్. అతని కామెడీ టైమింగ్, అతని ఎనర్జీ మీకు తెలుసు. అతను కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా, సెకండ్ ఇన్నింగ్స్ లాగా. అండ్ రాశి సింగ్ తను కూడా చాలా మంచి పర్ఫార్మర్ అండి. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు బాగా నేర్చుకొని స్పష్టంగా ప్రతి డైలాగు చెప్పి చాలా బాగా యాక్ట్ చేసిన అమ్మాయి తను కూడా. అండ్ అందరికన్నా ముందు థ్యాంక్స్ చెప్పాలండి ఫస్ట్ ఒకరికి. ఈ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి ఈ రోజు వరకు ప్రతి చిన్న విషయంలో కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్న మారుతి గారికి. అండ్ ఈరోజు టీజర్ కూడా లాంచ్ చేశారు. ఆయనకి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఎస్కేఎన్ గారికి అండ్ ధీరజ్ మొగిలినేని గారికి, సాయి రాజేష్ గారికి, ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్న వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మిగతావి కూడా తర్వాత మాట్లాడదామండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా చెప్పాలి. అండ్ మా టీంకి, టెక్నీషియన్స్ అండ్ నా డైరెక్షన్ టీం వాళ్ళందరూ చాలా కష్టపడి పనిచేశారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అంతే అండి, ఇంతకన్నా ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. అలాగే నన్ను పిలిచి సినిమా ఇచ్చిన మాధవి మేడం గారికి, అలాగే మా గోవిందరాజు గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చారండి. 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి ఈరోజు రాలేదు ఆయన కూడా చాలా థ్యాంక్స్ అండి. అసలు సినిమా కంటే ఈ స్పీచే మీకు పెద్ద ఎగ్జామ్ కదా. అందరూ కోర్స్ అండి, అర్థమవుతుంది. దీని గురించి చాలా టెన్షన్ పడుతుంది, ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. నాకు కొంచెం స్టేజ్ ఫ్రైట్ ఉంది. సో సూపర్, వెల్ డన్. చూసారా, మీకు మంచి ప్రోత్సాహం ఇస్తూ రాజ్ తరుణ్ గారు ఈ స్పీచ్ బాగా మాట్లాడడానికి సహకరించిన మా రాజధాని గారు కూడా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఎస్, ఇప్పుడు అజయ్ ఘోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి సార్. సార్ రండి సార్. ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ దరి నుంచి ఆ దరి దాకా ఎంతమంది ఉండరు చూడండి. ఏం లేదు, ఇక సినిమా వెనక మారుతి గారు ఉన్నారంటే అది విజయం అంతే. ఈ ఒక్క మాటే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా గోవిందరాజులు సో వారికి, డైరెక్టర్ గారికి, అందరికి కూడా కృతజ్ఞతలు అండి. ఈ సినిమా బాగుంటుంది, బాగా నవ్వించింది. తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయపాల్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. గోవిందరాజు గారి ప్రేమాభిమానాలు ఇక్కడ దాకా రప్పించినాయి. సో ఈ సినిమా హిట్ కావాలని, క్యాస్ట్ అండ్ క్రూకి మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నానని. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, బ్రహ్మాజీ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. బ్రహ్మాజీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ.
వచ్చేసిన విఐపి గెస్టులందరికీ. ఈ సినిమాకి ఇంత విఐపి గెస్టులు ఎందుకు వచ్చారని ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు, ఆడిటర్ గారు, వీళ్ళందరికీ యాక్చువల్గా ఆయన ఆడిట్ చేసేది. రాకపోతే నోటీసులు పంపిస్తాను బెదరగొట్టి మారుతి గారిని, ఎస్కేఎన్ గారిని అందరినీ పిలిపించారు, సాయి రాజేష్ వాళ్ళందరినీ. అందుకని యాక్చువల్గా ఇక రాని వాళ్ళకి కూడా వాళ్ళకి నోటీసులు వస్తాయి. బెటర్ నెక్స్ట్ టైం మట్టుకి ఫంక్షన్లో మిస్ అవ్వకండి, వచ్చేయండి. ఆ విధంగా ప్లాన్ చేసి చెప్పారు నాకు. అందరూ వస్తున్నారండి, రాకపోతే బాగుండదు అన్నారు. సరే వచ్చారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక కథ విన్నప్పుడు, నరేషన్ అప్పుడే నవ్వుకున్నాను నేను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నవ్వుకున్నాను. చాలా మంచి సినిమా అవుద్ది. రాజ్ తరుణ్ నాకు బాగా ఇష్టమైన యాక్టర్. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. సో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను కాబట్టి తనకి నేను బ్లాక్ బస్టర్ ఇస్తాను డెఫినెట్గా, 100%. థ్యాంక్ యూ. డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే మా ఆడిటర్ గారు ఇలా సినిమాలు తీస్తూ అందరిని బెదరగొట్టుకుంటూ సక్సెస్లు ఇస్తూ ఈ సినిమా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మైక్ సార్. బ్యాంకాక్ బ్రహ్మాజీ గారి గురించి మనం తెలుసుకోవాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో ధీరజ్ మొగిలినేని గారు ఇప్పుడు మీ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పక్కకు పెట్టచ్చు కదండి అది. ఇండస్ట్రీలో చాలామంది లెక్కలు చూసిన గోవిందరాజు గారికి ఈ సినిమా తర్వాత ఆయన లెక్క పెట్టుకోలేనంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అలానే ప్రొడ్యూసర్ ఎంఎస్ఎం రెడ్డి గారికి, ఇక్కడ మా కేటీఎన్ గారికి, వీళ్ళందరికీ డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ రామ్కి ఆల్ ది బెస్ట్ అండి. టీజర్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదే ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైనర్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హీరో రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ రాశి సింగ్, వీళ్ళందరికీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ధీరజ్ గారు. అజీజ్ గారు, యాక్టర్ అజీజ్ గారు వచ్చారని తెలిసింది. సో వారిని వేదిక పైకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎస్, మన బ్యూటిఫుల్ రాశి సింగ్ మాటలు ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ రాశి సింగ్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్. మన గెస్ట్ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ టైమ్ ఫ్రమ్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ లాంచింగ్ అ టీజర్. ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ద టీమ్ అండ్ గోవింద్ రాజు గారు ఎస్పెషలీ. అండ్ మన టీజర్ ఈరోజు లాంచ్ అయింది, 5 మినార్. మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటున్నాను. ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్, సమ్మర్ ఎంటర్టైనర్ ఫిల్మ్. మై క్యారెక్టర్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ దెన్ వాట్ ఐ డిడ్ ఇన్ లాస్ట్ 2 ఫిల్మ్స్. సో మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ బ్రహ్మాజీ గారు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ సుదర్శన్. హీస్ నాట్ హియర్ టుడే, బట్ వీ హ్యావ్ గ్రేట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మంచి పెద్ద స్పీచ్ ఉంది, కానీ ప్రీ రిలీజ్ రోజు పెడతారు కదా సార్, ఉంది కదా బడ్జెట్ మనకి. ప్రీ రిలీజ్ ఉంటుంది, ఎందుకంటే చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. అండ్ our director, thank you so much for giving me this opportunity and giving me the scope to perform. Govind Raju garu, thank you for being there throughout the అసలు పాసిబుల్ లేదు మాట్లాడడానికి ఈరోజు. జోక్స్ జరుగుతుంది కంటిన్యూగా అక్కడ. అండ్ డిఓపి గారు ఇస్ నాట్ హియర్, బట్ హీ డిడ్ అమేజింగ్ వర్క్. మన ప్రొడ్యూసర్ మాధురి గారు అండ్ రెడ్డి గారు, దే మేడ్ షూర్ దే గివ్ ద ఫిల్మ్ వాట్ ఎవర్ ద ఫిల్మ్ నీడెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ త్వరలో రిలీజ్ అవుతుంది మన 5 మినార్. మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను ఆదిత్య గారు పేరు తెలుసు, కానీ చాలా టైం అయిపోతుంది కదా. పెడతారు కదా సార్ మీరు ప్రీ రిలీజ్. థ్యాంక్ యూ. మధ్యలో ట్రైలర్ కూడా ఉంది, మేము ట్రైలర్ కూడా చూడాలి. ట్రైలర్ సాంగ్స్ కూడా ఉన్నాయి.
సాంగ్స్ కూడా ఉన్నాయి కదా. మీరు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చని ఉన్నట్టుగా ఉంది యాక్చువల్లీ వెనకాల. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాశి. అండ్ నౌ అఫ్ కోర్స్ రాజ్ తరుణ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా పాంచ్ మినార్ సినిమా నేను అందరికంటే ముందు చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, వెనకాల ఎంత కామెడీ చేసినా సరే పట్టించుకోను, నేను ఒక ఫ్లోలో ఉంటాను. ఎందుకంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ మారుతి గారు. నా మొదటి సినిమా తర్వాత నుంచి కూడా నన్ను నిజంగా నమ్మి హీ వాజ్ ఆల్వేస్ దేర్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ SK bro, thanks a lot for coming here. Thank you very much. And Sai Rajesh, he's like a brother. He's a very good friend of mine. So thanks a lot for coming here. అండ్ ఎక్కువ టైం తీసుకొని చాలా తక్కువ సేపు చేస్తాను. మా డైరెక్టర్ ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని చెప్పడానికి నా పెద్ద నమ్మకం ఏంటంటే, మా డైరెక్టర్ యొక్క కష్టం, ఆయన దృక్పథం. సో ఐ రియలీ బిలీవ్ దట్ ఈ సినిమా ఇఫ్ నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్ ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్ ఫర్ హెమ్. అండ్ మా ప్రొడ్యూసర్ గోవింద్ గారు, మేము ఎంత సరదాగా మాట్లాడుకున్నా, ఎంత కామెడీ చేసినా, ఏం చేసినా సరే హీ అందరినీ నమ్మి హీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ప్రొడక్షన్. అండ్ మాధవి గారు మా ప్రొడ్యూసర్, ఆవిడ కూడా షీ వాజ్ దేర్. బట్ గోవింద్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. యూ గేవ్ వాట్ ఎవర్ వీ నీడెడ్. అండ్ రాశి, షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఐవ్ మెట్ ఇన్, అంటే యాక్టర్స్ అని కూడా కాదు, బెస్ట్ పీపుల్ ఐవ్ మెట్. అండ్ షీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. వస్తాను సార్, థ్యాంక్స్ చెప్పే కదా ఆల్రెడీ. కాదు మాత్రమే కాదు అన్న, ఆ మాత్రమే మిస్ అయిపోయారు మీరు. ఎవరో పూర్తయినవరే. ఆనంద్ శ్రీరాము కనీసం ఒక పాట రాసావు, నన్ను తలుచుకొని చాలు, ఆనందం. బట్ లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మాజీ గారితో ఇంతకుముందు ఒక్కసారి బ్రహ్మాజీ గారితో పనిచేయాల్సింది, అప్పుడు కుదరలేదు. బట్ ఐ రియలీ చెరిస్డ్ ఎవ్రీ మూమెంట్ దట్ ఐ వర్క్డ్ విత్ హిమ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోచ్ సార్. అండ్ అజయ్ ఘోష్ గారు ఇంతకుముందు ఒకసారి పనిచేశాను, సెకండ్ టైం. అండ్ ఎవ్రీబడి. అండ్ సుదర్శన్ కూడా పనిచేశాను. అండ్ ఇంకా ఇంపార్టెంట్గా మా శేఖర్ చంద్ర, హీ గేవ్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఎన్నిసార్లు చేసినా కూడా గుర్తులేదు నాకు తనతోనే. సో జస్ట్ కీప్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకొని వెనకాల మళ్ళీ కామెడీలు స్టార్ట్ చేస్తున్నారు. లేదు సార్, అయిపోయింది సార్, మీరు మాట్లాడేయండి సార్. లేదు ఇప్పుడు ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. ఎస్కేఎన్ గారికి మైక్ ఇస్తున్నాను సార్. లేదు, అంత సింపుల్గా మైక్ ఇచ్చేస్తే ఎలాగా? ఈ రోజు యాక్చువల్లీ ఈవెంట్ మొత్తాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు ఎస్కేఎన్ గారు. రాజ్ తరుణ్ గారు, మీరు కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఇక్కడ స్టేజ్ మొత్తం వాళ్ళు ఒక వైబ్లో నడుస్తుంది. ఒకసారి మీరు కంక్లూడ్ కూడా చేస్తే బాగుంటుంది. బట్ ఎనీవే, వన్స్ అగైన్ మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ చాలా త్వరలోనే అనౌన్స్ చేస్తాము. మా సినిమా దయచేసి థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ యాంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ తరుణ్ గారు. అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. డార్లింగ్ స్వామి గారు, ఒక్కసారి మీ మాటలు. మీడియా మిత్రులకు, అలాగే మా టీమ్ క్రియేటివ్ జీనియస్ మారుతి గారికి, అలా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, సాయి రేష్ గారికి నా అభినందనలు. గోవిందరాజ్ గారు మామూలుగా ఎప్పుడు డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్ ఆయన. సో అసలు లాభం లేదంటే ఏ పని చేయరు ఆయన. సో ఈ సినిమాకి అంత డబ్బు పెట్టి తీశారంటే అది డెఫినెట్గా కోట్లలో ప్రాఫిట్ వస్తుంది అని అర్థం చేసుకోవాలి మనం. ఇక మా ఎస్కేఎన్ గారు విషయం లేనిదే అసలు ఏ ఆడియో ఫంక్షన్కి, ఏ ప్రీ రిలీజ్ వీటికి రారన్నమాట. సో ఆయన ఈ కథ విని వెంటనే రావాలని చెప్పేసి వచ్చి మాట్లాడాలని అనుకున్నారన్నమాట. ఈ టీజర్ చాలా బాగుంది. అంటే వెంటనే మనకి ట్రైలర్ ఎప్పుడు చూద్దామో అనిపించింది. సో ఆ ట్రైలర్ చూస్తే డెఫినెట్గా సినిమా చూడాలనిపిస్తుంది. ఇక మూవీలో డైరెక్టర్కి అండ్ మన అనంత శ్రీరామ్ వీళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో సినిమాలో రాజ్ తరుణ్ అండ్ రాశి సింగ్ కెమిస్ట్రీ చాలా బాగుంది బయట. సో లోపల కూడా సినిమాలో కూడా అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా గోవిందరాజు గారికి మంచి మరీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సాయి రాజేష్ గారు టు ప్లీజ్ స్పీక్. చాలా కామ్గా తన టర్న్ కోసం ఎదురు చూస్తున్నారు సాయి రాజేష్ గారు. ఓకే, మామూలుగా ఇంతకుముందు అంటే నేను చిన్నప్పుడు పేపర్లో చదివాను సార్. అంటే ఎవరైనా విప్లవన ఇక్కడ వాళ్ళ కూతురు కొడుకు పెళ్లి జరుగుతుంటే పోలీసులు సీక్రెట్గా ఏ నక్సల్స్ వస్తున్నారని ఫోటో తీస్తుంటారని. అలా ఇక్కడెక్కడో జిఎస్టీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూర్చొని ఈయన క్లయింట్లు ఎవరెవరు అని ఫోటోలు తీస్తున్నారు అనుకుంటా గోవిందరాజులు. సో సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, టీజర్ లాంచ్కి వచ్చిన వాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ మీ క్లయింట్లో ఉండుంటారు కదా. ఆయన నాకు తెలిసి డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పగానే గో ఇది మన లిస్టు, వీళ్ళందరినీ పెట్టు, వీళ్ళు టీజర్ లాంచ్కి వస్తారు. సార్ పొద్దున్నే నిద్రలేవగానే మీ దగ్గర నుంచి మెసేజ్ రాకూడదని కోరుకుంటాను సార్. నేను తెలుసా అంత భయం మీ దగ్గర నుంచి మెసేజ్ వస్తే. నేను అందుకే నిన్న మొన్న కూడా మెసేజ్ చూడలే మీది, ఎందుకు వచ్చింది లేదు, ఇది ఓపెన్ చేస్తే ఏ డబ్బులు కట్టమంటారో మళ్ళీ అని చూడలే. తర్వాత చెప్పారు టీజర్ లాంచ్ అని. టీజర్ చాలా 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 బాగుంది, నాకు బాగా నచ్చింది టీజర్. అండ్ రాస్తారని నేను చాలా మంచి ఫ్రెండ్స్, కోవిడ్ టైంలో బాగా కలిసి మాట్లాడుకునేవాళ్ళం. కలిసి అంటే వాట్సాప్లో క్లబ్ హౌస్ ఫ్రెండ్స్ అలా కలిసాం. మధ్యలో గ్యాప్ వచ్చింది. థింక్ మళ్ళీ కోవిడ్ రాకూడదు కానీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్. నాకు శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రామ్ గారు వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్. డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. రాశి గారు ఆల్ ది బెస్ట్, యూ లుకింగ్ గార్జియస్ అండ్ గుడ్ లక్ అండి అందరికీ. థ్యాంక్ యూ. అండ్ మా కేటీఎన్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఎస్, నౌ ఇట్స్ టర్న్ ఫర్ ఎస్ ఫర్ సెన్సేషన్, ఎస్ ఫర్ ఎస్కేఎన్. సినిమాలైనా ఎందుకండి ఎలివేషన్, ఎస్కలేటర్లో వచ్చే వాళ్ళకి ఎలివేషన్ కానీ మన ఎస్కేఎన్ గారికి కాకపోతే ఎవరికి ఇస్తాం సార్ ఎలివేషన్ మేము, చెప్పండి. ఆదివారం మిట్ట మధ్యాహ్నం కూడా చక్కగా పడుకుని నాన్ వెజ్ తిని పడుకునే వాళ్ళందరినీ కూడా ఇంట్లోంచి, అంటే ఇంతకుముందు 2 రాజుతారండి సినిమాలకి చూస్తే మీడియా అంతా నిండిపోయింది, బయట కూడా జనాలు. సో ఈ సినిమాకి కూడా అలాగే వచ్చారు. బట్ ఇది ఎందుకు వచ్చారంటే అది గోవిందరాజుల గారి కోసం. ఎందుకంటే ఫ్యాక్స్ అంటే తెలియని మాకు ట్యాక్స్ అంటే ఏంటో నేర్పించిన వ్యక్తి ఆయన. సో మొన్న 2 రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, నైట్ టైము వస్తుంటే నీ అమ్మ జీవితం మొన్న మార్చ్ 31 అయిందిగా, ఇప్పుడు ఈయన ఏ ట్యాక్సులు కట్టమంటాడని ఎత్తలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ అంటే మా ఫంక్షన్కి అయితే ఓకేలే అని చెప్పి ఎత్తాం. సార్ గోవిందరాజులు గారు, సార్ ఈ సినిమాతో వచ్చే లాభాలకి మీరు కొత్త ఆడిటర్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నామండి. సో అలాగే కనెక్ట్ మూవీస్ అందరికి కనెక్ట్ అయ్యి ఈ సినిమాకి థియేటర్కల్, నాన్ థియేటర్కల్ అదర్ రైట్స్ అన్నీ మంచి రేటుకి అమ్ముడయ్యి నిర్మాత ఎంఎస్ రెడ్డి గారికి అందరికీ కూడా మంచి లాభాలు రావాలని, మాధవి గారికి అలాగే మా స్నేహితుడు కేటీఎన్కి అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే బ్రహ్మాజీ గారు ఇందాక అక్కడ చెప్తున్నారు చాలా మంచి క్యారెక్టర్ చేసే ఇందులోనే. ఆయన ఎప్పుడు పక్కన కూర్చున్న వేరే విషయాలు చెప్తారు కానీ ఆయన చేసిన పాత్రల గురించి ఎప్పుడు ఫస్ట్ టైం చెప్పడం అంటే, సో నేను ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారని నమ్ముతున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు, అలాగే నూతనంగా ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్న రామ్ గారు, మీకు కూడా శుభాకాంక్షలు అండి. సో శేఖర్ చంద్ర ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అన్ని పాటలన్నీ ఒక్కటన్నా వైరల్ అవ్వకుండా ఉండదు ఆయన ఆల్బమ్ అంటే. సో ఇలాగే మా వాగ్గేయకారులు ఒక ఆయన అనంత్ శ్రీరామ్ గారు, మా పదబ్రహ్మ అన్నానండి, ఆయన ఓ 2 ప్రయోగాలతో మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఆ నెక్స్ట్ చేసే సినిమాల మ్యూజిక్ సెట్టింగ్స్లోనే ఉంటే మమ్మల్ని అందరినీ వికారాబాద్ నుంచి గుంపగత్తుగా తీసుకొచ్చారు గోవిందరాజులు గారు. థ్యాంక్ యూ సార్. మా సిట్టింగ్లు అయిపోయినాయి సార్, మీ గురించే మా సిట్టింగ్లు అయిపోయినాయి మీ వల్ల. ఓకే సార్, పర్లేదు, కొంచెం ఈ సంవత్సరంలో కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టించండి సార్. ఈ దీంట్లో మేము కట్టాల్సిన ట్యాక్స్ ఎవరి దాంట్లో వేసి ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కట్టించి ఏం చేయండి. అలాగే వర్ధమాన యువనటి రాశి సింగ్ గారు, సింగ్ అని చెప్పానండి,
చక్కగా ఆవిడ వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ తెలుగును చక్కగా మాట్లాడతారు. కాకపోతే తెలుగే కదని మనకి తర్వాత అర్థమవుతుంది. సో మీరు మంచి తెలుగు మాట్లాడాలని, తెలుగులో మంచి సినిమాలు చేయాలని చెప్తున్నాం కదా, మనం పని చేస్తున్నాం అని చెప్తాను, ఆ తర్వాత చెప్తానండి. అలాగే సో ఇక్కడికి వచ్చిన మిత్రులు, బాంబేలో ఎన్నో పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన మిత్రులు, మా సాయి రాజేష్ గారు దిగ్గజం, అలాగే మా డార్లింగ్ స్వామి గారు. సార్ మీరు కెమిస్ట్రీలో ఎలా చూస్తారు సార్? మీ అబ్జర్వేషన్ భలే ఉంటుంది సార్, భలే ఉంటుంది మీ అబ్జర్వేషన్. అలాగే ఈ సినిమా ద్వారా క్యామియో చేసిన సురేష్ గారు, మీరు యాక్టర్గానే ఉంటే హ్యాపీ అండి, అంటే యాక్టర్గా కూడా ఉంటే హ్యాపీ అండి. సో అలాగే ఈ మధ్య అన్ని జిల్లాల్లో కొత్తగా థియేటర్లన్నింటినీ ఎక్కువగా కబ్జా చేస్తున్నాం మా ధీరజ్ మూవీలని. సో అంతా ఒక పాజిటివ్ ఉంది. సో అందరూ ఒక జర్నలిస్ట్ అటెండ్ అయితే అతని దగ్గర కాపీ చేసుకుందాం అనే కాకుండా అందరు జర్నలిస్టులు ఒక హాలిడే అని కూడా లేకుండా వచ్చే తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నేను వేరే లాంగ్వేజ్లో చూశాను, సండే ప్రెస్ మీట్లు పెట్టద్దండి, సండే ఫంక్షన్లు పెట్టద్దండి, హాలిడే సండే అంటారు. బట్ అది సండే అయినా హాలిడే అయినా ఏ డే అయినా సరే, ఏ టైం అయినా సరే, ఇంతమంది ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా వచ్చి సినిమాల్ని ప్రోత్సహించేది మాత్రం తెలుగు మీడియానే. సో తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. సో రాజ్ తరుణ్ గారి గురించి ఇందాక చెప్పక్కర్లేదన్నారు, బట్ చెప్పాలండి సురేష్ గారు, ఎందుకంటే మన హీరోల గురించి వాళ్ళ గురించి చెప్పాలి కదా. సో ఎందుకంటే రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుందండి. సో అందరికీ ఏదో స్టార్ అని వేస్తారు, కానీ ఎప్పుడు రాజ్ తరుణ్ పేరు ముందు నేను చూస్తుంటే మామూలుగా రాజ్ తరుణ్ వేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్, స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అని ఈ సినిమాతో మీరు ఆయనకు ఒక టైటిల్ వేస్తే, ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాం మనం ఏదైనా సినిమా చూస్తుంటే ఒక నవ్వు రాదు, ఏమీ రాదు, బట్ హీరో టైమింగ్తో చాలా సినిమాలు మనం ఏదైనా ప్రివ్యూ చూస్తున్నాయని చూస్తున్నా ఒకసారి నవ్వు రాపోయినా నవ్వుతుంటాం. బట్ ఒక హీరో ప్రజెన్స్తోనే దీంతో ఒక టైమింగ్తో ముందు తీసుకెళ్లే హీరోలు అతి తక్కువ మంది ఉంటారు. సో రాజ్ తరుణ్ న్యాచురల్ టైమింగ్ అది తెచ్చిపెట్టక్కర్లేదు. సో అలాంటి రాజ్ తరుణ్కి అన్నీ ఇక నుంచి శుభాలే జరగాలని, ఈ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి సినిమాలే రావాలని, ప్రొఫెషనల్గా పర్సనల్గా అన్నీ మంచి విషయాలే జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక నుంచి స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్కి నా శుభాకాంక్షలు. ఏదో ఒకటి వేసుకోవచ్చు సార్. అలాగే ఒక చిన్న వ్యక్తికి కూడా పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చి మమ్మల్ని పెద్దలను చేస్తున్నాం మంజుషా గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు పెద్దలు సార్, యూ డిజర్వ్. అయిపోయింది ఓవర్. కాదు, స్పాంటేనియస్ స్టార్ పట్ల రాజ్ తరుణ్ గారి రియాక్షన్ తెలుసుకుందాము. రియాక్షన్ సార్ రాజు గారు చెప్తారు, నాకేం తెలీదు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. మా తెలుగు మీడియం అండి, తెలుగు మీడియం అండి, మేము ఎందుకు చెప్తాం? నాకేం తెలీదు. ఆయన అలాగే అంటారు, అందుకు ఐ రెస్పెక్ట్ యు, వాట్ ఎవర్ యు సే ఐ విల్ ఫాలో ఇట్. మా ప్రొడ్యూసర్లు వేస్తారు, బట్ ఆయన కూడా ఆయన డైరెక్షన్లో ఉన్నప్పుడు ఆయనే మన ప్రొడక్షన్ నో వాట్ ఎవర్ యు సే ఫాలో ఇట్. థియేటర్లో కూడా చెప్తున్నా, వాట్ ఎవర్ యు సే ఫాలో ఇట్. నో వాట్ ఎవర్ యు సే ఐ విల్ ఫాలో ఇట్. అది ఓకే అంటాం, బాగుంది అంతే. ఓకే అని రాజా, మా రాజా ఓకే అన్నాడంటే ఓకే. సో ఫైనల్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్ పైన చూస్తాం మీ ప్రతిపాదన కన్సిడర్ చేశారో లేదో అనేది. యా, థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ముందు మా సినిమాలో ఫస్ట్ కార్డు పడేది స్పెషల్ థ్యాంక్స్ టు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. అది ఆ తర్వాత స్పాంటేనియస్ స్టార్ ఏదన్నా పడుద్ది, ముందు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఫస్ట్ అది పడుద్ది అంతే. సూపర్. బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సో బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, దట్ వాజ్ ఎస్కేఎన్ గారు. యాజ్ యూజువల్ మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా మిత్రులు, ఆయన హస్తవాసి మంచిది, ఆయన చేతి మీదుగా ఏది ప్రారంభమైనా సరే ఒక మంచి స్థాయికి వెళ్ళొద్ది. అటువంటి మారుతి గారు త్వరలోనే రాజాసాబ్ టీజర్ అప్డేట్ కూడా ఇచ్చేయడానికి రెడీ అవుతున్నారు. సో అటువంటి డైరెక్టర్ సాబ్ని మంజుష గారి తరపున నేను ఆహ్వానిస్తున్నాను సార్, ప్లీజ్. సార్ ఇందాక నుంచి నా రెమ్యునరేషన్ గురించి భయపడుతున్నాను సార్ ఎస్కేఎన్ గారు. ఎస్ సార్, ఏం పర్వాలేదు ఇచ్చేస్తారు. మారుతి గారు ప్లీజ్.
సార్ అందరూ యాక్చువల్లీ మీరు మధ్యాహ్నం పిలిచారు కదా అని ఫ్రస్ట్రేషన్తో కామెడీ చేసుకుని ఆ కోపాన్ని దిగబొంగుకుని దాని కోపాన్ని కామెడీగా మలుచుకుని ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళు తీర్చుకుంటున్నారు. పాంచమేరారు బాగుంది టైటిల్. నిన్న రాత్రి నెట్ఫ్లిక్స్లో పెరుసు చూశాను, ఊరికే సగం పెట్టాను. పొద్దున్నే వస్తేనేమో యాక్చువల్గా పాంచమేర అన్నారు ఇక్కడ. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. ఏది ఎందుకు నెట్ఫ్లిక్స్లోనే ఉంది చూడు, నీకు ఇష్టమైన కల్ట్ జోనరు. ఎనీవే, ఈ పాంచమేర సినిమా టీజర్ చూసినప్పుడు యాక్చువల్గా మా గోవిందరాజు గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాలు తీద్దామని పాపం రోడ్డు మీదకి డబ్బులతో వచ్చాడు, లారీలు గుద్దేస్తున్నాయి, అయినా సరే రక్తంతో అలాగే డబ్బులు ఏరుకుంటూ మళ్ళీ లేచి నిలబడుతున్నాడు, మళ్ళీ గుద్దేస్తున్నాయి, అయినా నుంచుంటున్నాడు ఆయన. అలా నుంచుంటూ నిలబడుతూ నిజంగా నేను ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తిని ఎక్కడ చూడలేదు సార్. ఈ సాంగ్ చూడండి, ఈ టీజర్ చూడండి, ఈ లిరిక్స్ వినండి అని ఎంత ప్యాషన్ అంటే ఎలాగైనా సాధించాలి, నిలబడాలి అని ఒక కసి పట్టుదలతో ఈ పాంచమేర సినిమా తీశారు. డైరెక్టర్ని నమ్మాడు. నిజంగా కెమెరా వర్క్ చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా రిచ్గా తీశారు సినిమా. నేనేమి ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు, జస్ట్ వినటం, చప్పట్లు కొట్టడం, బాగుందంటాం. ఎందుకంటే దెబ్బలు తగులుతుంది ఆయనకి, మనమేమో పక్కన ఒడ్డునే నుంచున్నాం. బట్ ఎక్కడో చిన్న బాధ ఉంటుంది, ఇది బాగుండాలి, ఆయనకి మంచి జర్నీ పడాలి, మంచి ఫ్లోలో పడాలి, ఆయన కష్టాన్ని గుర్తించాలి అని యాజ్ ఎ ఫ్రెండ్గా బయట నుంచి ఎంకరేజ్ చేయడం తప్పించి ఏం లేదు. బట్ నిజంగా ఆయన కష్టానికి డెఫినెట్గా ఇవాళ ఉన్న ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయిన టీజర్ డెఫినెట్గా ఇది మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఉగాది తర్వాత రాజ్ తరుణ్ కూడా బెస్ట్ స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాను. అలాగే రాశి సింగ్ ఈ సినిమా దాంట్లో టీజర్లో చాలా క్రియేటివ్గా అనిపించింది నాకు. చూడంగానే ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని ఒక నమ్మకం కలిగింది మా సురేష్ కొండరెడ్డి గారిని చూడంగానే. ఎందుకంటే ఆయన టీజర్లోకి లాక్కొచ్చాడంటే మా ట్రైలర్ కట్ చేసిన బాబ్జీ నిజంగా సూపర్. ఆయన టైమింగ్ నచ్చింది, అంటే ఈయన కనెక్ట్ అవుతాడు, ఈయన జనంలో ఉన్నాడు అని నమ్మాడు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మీద భయంతో కాదు, ప్రేమతో వచ్చారు అందరూ. గోవిందరాజు గారు, ఇట్లాగే ఈ టీం అందరూ, మా సాయి రాజేష్ కానీ, డార్లింగ్ స్వామి, విజయ్ గారు, కేటీఎన్, ధీరజు, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కేవలం ఒక చిన్న సినిమా, మంచి సినిమా తీశారు. డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలని వచ్చాము అందరం ఇక్కడికి. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ప్రామిసింగ్గా, క్వాలిటీగా ఉందని ప్రోడక్ట్. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో క్వాలిటీ ప్రోడక్ట్ తీయటం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది చాలా కష్టపడాలి చిన్న సినిమా నిలబెట్టుకోవడానికి. అలాంటి కష్టం ఈ సినిమాకి అందరూ పడ్డారు, టీం అందరూ. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ప్యాషన్గా వచ్చిన గోవిందరాజు గారు లాంటి వాళ్ళ టీంని డెఫినెట్గా బ్లెస్ చేయండి. ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి పిలిచిన గోవిందరాజు గారు, మీకు, మీ టీం అందరికీ, అలాగే అనంత్ శ్రీరామ్ గారికి మంచి సాంగ్ రాశారు సార్. ఈ ఆడియోని ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, అట్లాగే మాధవ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఆ ప్యాషన్ని, ఆ కష్టాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి కాబట్టి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ దిస్ ఈవెంట్. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకొక గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సాయి రాజేష్ గారు, గోవిందరాజు గారు ఫోటోలో జాయిన్ అవ్వాలి ప్లీజ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ల నలుగురికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ మారుతి గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు అండ్ సాయి రాజేష్ గారు. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా. సో ఈరోజు పాంచ్ మినార్ టీజర్ అయితే అదిరిపోయింది. సో త్వరలో మరిన్ని అప్డేట్స్తో, ట్రైలర్ లాంటి వండర్ఫుల్ కంటెంట్తో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్. సండే అయినా సరే టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. Once again, thanks a lot and thanks a lot for coming, everybody. Thank you very much. Thank you so much.